హాయ్ హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ చేసేసారా? ఏం చేశారు, ఏం తిన్నారు? కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. నేను చెప్పాను కదా మార్నింగ్ బెండకాయ చేశానని, అదే తినేసాను. ఈరోజు మాకు నెలకు సరిపడా సరుకులు అయితే నేను ఒక లిస్ట్ మెయింటైన్ చేశాను, మీకు చూపిస్తాను అని చెప్పాను కదా. ఇవేనండి, నేను ఎక్కువ తక్కువ అయితే ఏం రాయను, నెలకు సరిపడాయి ఒక 2000 అంతే. అయితే చూసుకోండి, మీరు కూడా చూపిస్తాను రండి. ఇదైతే టీ పౌడరు, ఆల్ అవుట్, సింతాల్, మనం చోటుకి సింతాల్ ఎక్కువ వాడతాము. ఇది దంతుకాంతి పేస్ట్ వాడతామండి మేము. ఈ మైసూర్ శాండిల్ మా హస్బెండ్కు, సంతూరు. అండ్ ఇదైతే లిక్విడ్ అండి, షాంపూస్. ఇప్పుడు చలికాలం కదా, ఒక లోషన్ తెప్పించాను. కందిపప్పు, పెసరపప్పు వాడకుండా ఎర్రపప్పు వాడుతున్నాం మేము. అది మంచిదా కాదా మీరే చెప్పండి, నాకు తెలియదు. ఇది రాక్ సాల్ట్, ఇది సాల్ట్, ఇది నార్మల్ రవ్వ, ఇది ఇడ్లీ రవ్వ, అది మినప్పప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ ప్యాకెట్, ఆనియన్స్. ఇవే అండి మా సామాన్, నెలకు సరిపడే సామాను ఇంతే అండి. చూసారు కదా, ఇవేనండి సామాను. వీటిని నీట్గా నేను సర్దుతాను. ఇప్పుడు ఎలా సర్దుతానో చూద్దాం. పెట్టేస్తాను, నేను ఇలానే పెట్టేసి ఇలానే పెట్టేస్తాను. అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాం అన్నమాట. ఈ స్టీల్ క్యాన్లో ఇలా అన్ని పెట్టేసి మూత పెడతా. ఆనియన్స్ ఒక డబ్బాలో పెట్టి ఎక్కడన్నా అట్లా పెట్టేస్తా ఈ క్యాను. నేనైతే ఇలానే చదువుకుంటానండి సామాన్ అంతా. అవి అయిపోగానే వెంటనే తీసుకుంటాను, చిన్న చిన్న డబ్బాలలో పోసుకుంటాను. ఈ ఆనియన్స్ అయితే ఇలా ఆరబోస్తా అన్నట్టు, బయట ఎక్కడ బల్ల కింద ఈ ఇంట్లో అయినా పెట్టేస్తా. ఓకే అండి, మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.